జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు అర్జునుడికి తెలియచేస్తూ ఈ రాజవిద్య రాజగుహ్యం అని చెప్పబడేటువంటి జ్ఞానము ఎంత గొప్పదో దానికి ఉండేటువంటి లక్షణాలను ఇక్కడ మనకి తెలియచేశారు. అది అన్నింటికంటే గొప్పదైనటువంటి విద్య, అన్నింటికంటే అతి రహస్యమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, సాక్షాత్తు ఫలదాయకమైనది. అంటే ఇప్పుడు నువ్వు దాన్ని ఆచరిస్తే ఫలము కూడా వెనువెంటనే ఇప్పుడే అందుకోగలవని చెప్పారు. అలాగే ధర్మానికి అనుకూలమైనది అన్నారు. ఎప్పుడూ ఆధ్యాత్మిక విద్య అనుసరణ అనేది, ఆచరణ అనేది ధర్మ విరుద్ధము కాదు, అది ధర్మానుష్ఠానపరమైనది అని చెప్తూ అది సులభ సాధ్యమైనది, నాశనము లేనిది అన్నారు. సులభంగా దాన్ని అందుకోవచ్చు. ఎందుకంటే అది ఎటువంటిది అంటే స్వయం విద్య, నీ వాస్తవాన్ని నువ్వు తెలుసుకోగలిగినటువంటి విద్య. అన్యము గురించి చెప్పేది కాదు ఈ విద్య, నిన్ను గురించి నీకు తెలియజేసే విద్య. కనుక నిన్ను గురించి నీకు తెలియజేసేటువంటి విద్యను అభ్యాసం చేయటం అనేది చాలా సునాయాసం. చెప్పాలంటే దానికి తగిన అర్హత కనుక నీకుంటే, తగినటువంటి సిద్ధత్వం, ఆ శుద్ధత్వము సిద్ధత్వము దానికి సిద్ధపడి కనుక నువ్వు ఉంటే దాన్ని పొందడం అనేది చాలా తేలిక. కనుక ఈ విద్య ద్వారా మనం పొందే అనుభూతి కూడా అంతే తేలిక. అందుకే మరి వశిష్ఠ భగవానుడు చెప్తారు శ్రీరామచంద్రుల వారితోటి యోగ వాసిష్టమనందు, అన్నింటికంటే అతి తేలికైనది ఏమిటి అండి అంటే మోక్షాన్ని పొందడమే అంటారు ఆయన. కానీ మనకి అది చాలా క్లిష్టం, చాలా కష్టం. ఎందుకు అంటే అన్యమునందున్నాము కనుక. స్వయములో ఉన్నవాడికి ఆత్మానుసంధానం అనేది, ఆ యొక్క ముక్తి స్థితి అనేది అనుభవించడం అనేది చాలా చాలా సునాయాసం అంట. ఎంత సునాయాసము అంటే ఒక పుష్పమును నలుపుట కంటే కూడా, శ్వాస తీసుకోవడానికంటే కూడా చాలా తేలిక అన్నాడు ఆయన. ఎందుకు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం, అది ఎంత తేలికో. ఇంకా దేన్ని గురించో తెలుసుకోమనడం లేదు, దేన్నో పొందమని కాదు. ఇది నువ్వుగా ఉండు, నిన్ను నువ్వుగా తెలుసుకో, నిన్ను నువ్వుగా అనుభవించు, అదే ఆధ్యాత్మిక విద్య. మరి నిన్ను నీవు తెలుసుకోవడం అనేది చాలా తేలిక, అన్నింటికంటే తేలిక చెప్పాలంటే. కానీ మరి ఎందుకు మనకి కష్టమైపోతుంది అంటే మనం మనంగా లేం కనుక, నేనుగా లేను కనుక పరస్థానములో ఉన్న మనకి మళ్ళీ నన్ను తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. కనుక స్వయం స్థానానికి రాగలిగితే ఆధ్యాత్మిక విద్యకు మించినటువంటి విద్య అంత తేలికైంది, సులభమైనది మరొకటి లేదు. సులభ ఫలము కూడా అంతే సులభంగా అందుకోవచ్చు అని చెప్తారు మహనీయులు. అలాగే ఎన్నటికీ కూడా నాశనము లేనిది. ఇంక ఏ విద్య అయినా సరే మార్పులు చేర్పులు పొందొచ్చు. మధ్యలో మనం అన్నీ కూడా చూస్తున్నాం. భౌతికమైనటువంటి విధానంలో పాఠ్యాంశాలుగా ఇస్తూ కూడా వాటిని మళ్ళీ మార్చేస్తుంటారు, కొత్త వాటిని ప్రవేశపెడుతూ ఉంటారు, విధానాన్ని మార్చేస్తుంటారు, రాజ్యాంగాల్ని మార్చి మళ్ళీ తిరగ రాసేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఏ రాజ్యాంగాలు కూడా అవేవి కూడా సుస్థిరమైనవి కావు. తాత్కాలికంగా ఎవరో ఒకరు ప్రవేశపెడితే దాన్ని ఒక రాజ్యాంగంగా ఒక చట్టం చేస్తున్నారు. అది ఉన్నంతకాలం దాన్ని చట్టంగా పరిగణలో తీసుకుంటారు. ఎప్పటి వరకు అది చట్టంగా ఉన్నంత వరకు దానికి విలువ. అది మళ్ళీ మార్పు చేసి కనుక దానికి అనుమతిస్తే మళ్ళీ పాత చట్టానికి విలువ లేదండి, అది మళ్ళీ పాతదైపోద్ది, దాన్ని పట్టించుకోరు ఎవ్వరూ కూడా. ఒకప్పుడు ఎంతో గొప్పదిగా చలామణిలో ఉండేటువంటి విలువగా ఉన్నటువంటి చట్టాన్ని కొన్ని రోజుల తర్వాత విలువ లేనిదైపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఎందరో ఎన్నో రకాలుగా శాసనాలు చేస్తూ ఉంటారు, ఇంకేవేవో చెప్తూ ఉంటారు. కానీ వారి వరకే అది పరిమితం అవుతాయి తప్ప వారి తర్వాత వాటికి విలువ ఉండదు. ఇవన్నీ తాత్కాలికమైనవి. భౌతికములో మరి ఇక్కడిక్కడ వాళ్ళు ప్రవేశపెట్టేవన్నీ కూడా. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనేది అనాది అయినది, సనాతనమైనది. భగవంతుడు ఎటువంటి వాడో, ఎంత సనాతనమైన తత్వమో పరబ్రహ్మతత్వము, అలానే పరబ్రహ్మ విద్య అయినటువంటి ఆధ్యాత్మిక విద్య కూడా అంతే సనాతనం. అది ఎప్పుడూ ఉండేది, పరమాత్మ వాచకం. అది ఎప్పుడూ కూడా సుస్థిరమే, శాశ్వతమే. దానికి మార్పు లేదు, చేర్పు లేదు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు.
కావున అలాంటిది ఏదైతే ఉందో, అటువంటి విద్య ఏదైతే ఉందో అదే ఈ ఆధ్యాత్మిక విద్య. కనుక అది నాశనము లేనిది, ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పుడు ఒకే విధంగా ఉండేది, దాన్ని ఎవరూ మార్పు చేయటానికి వీలు లేనిది అని భగవాన్ ఇక్కడ తెలియచేశారు. కనుక తాను చెప్తున్నటువంటి ఈ యొక్క రాజవిద్య, రాజగుహ్యం అని చెప్పబడేటువంటి ఈ ఆధ్యాత్మిక విద్య, ఆత్మవిద్య ఎంత గొప్పదో, దాని యొక్క విశేషణాలు ఏమిటో ఇక్కడ మనకి ఈ విధముగా భగవానుడు తెలియచేశారు. మరి దాన్ని ఎందుకు కొంతమంది పొందలేకపోతున్నారో కూడా మనకి తెలియచెప్తూ, అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. శత్రు భయంకర, ఈ ధర్మమునందు శ్రద్ధ లేని మానవులు నాకు దూరులై జనన మరణ రూప సంసారమున తికమక పడుచుందురు. భగవానుడు తెలియచేస్తున్నారు అర్జునుడికి, ఎవరికైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ధర్మమునందు శ్రద్ధ అనేది లేకపోయినట్లయితే మరి వారు ఏమవుతారు అంటే అటువంటి మానవులు భగవంతునికి దూరులైపోతారు. శ్రద్ధే అన్నింటికీ మూలమండి. మనము తెలుసుకునేటువంటి విషయం ఎంత గొప్పదైనా అది మనకి ఎప్పుడు పనికి వస్తుంది అండి అంటే దాని పట్ల మనకి శ్రద్ధ ఉంటేనే అది మనకు ఉపకరిస్తుంది. శ్రద్ధ లేనప్పుడు మనం విన్నది, తెలుసుకున్నది ఎంత గొప్పదైనా మరి మనకి దాని యందు శ్రద్ధ లేకపోతే మనం దాన్ని తీసుకోలేం, దాన్ని ఆచరించలేం. ఆచరించలేనప్పుడు అది నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. కావున భగవానుడు ఇంత గొప్పదిగా చెప్పినటువంటి ఆధ్యాత్మిక విద్య యందు కూడా ఈ ధర్మమునందు శ్రద్ధ ఉన్నవాడైతే దాన్ని ఉపయోగించుకుంటాడు, దానివల్ల చాలా ఉత్కృష్టమైన స్థితిని పొందుతాడు. కానీ శ్రద్ధ లేని మానవుడు ఏమైపోతాడు, శ్రద్ధ లేనట్టుగానే ఉంటాడు, దాన్ని ఎంత మాత్రము తీసుకోడు, దాని పట్ల విశ్వాసము ఉండదు, కనుక ఆచరించడు. అటువంటి వాడు నాకు దూరులై మరి వారు పడేటువంటి అధోగతి స్థితి ఎలా ఉంటుందంటే ఈ జనన మరణ రూప సంసారమును పడి తికమక పడిపోతూ ఉంటారు, ఇందులోనే కూరుకుపోతూ ఉంటారు, ఇదే సత్యమనే భ్రాంతిలో ఉంటారు, దీంట్లో తిరుగాడుతూ ఉంటారు, దీనికి ఆది అంతము తెలియదు, మధ్యలోనే కొట్టాడిపోతూ ఉంటారు. సత్యాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎందువల్ల అంటే పరమాత్మ చెప్పినటువంటి సత్యమునందు శ్రద్ధ లేకపోవడమే. కావున మనం గుర్తించుకోవాలి. మరి ఈ శాస్త్రముల పట్ల, మహనీయుల ఉద్బోధల పట్ల, మనము తెలుసుకున్నటువంటి విషయాల పట్ల మనకి అది మన ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది అనేటువంటి నమ్మకం, మనకి విశ్వాసం ఏర్పడినప్పుడు శ్రద్ధ కలిగి ఆచరించాలి. అప్పుడే మనము దాన్ని ఉపకరించుకోగలుగుతాము అని చెప్పి తెలుసుకోవాలి. అలానే పరమాత్మ మరి ఈ జ్ఞానాన్ని కొనసాగిస్తూ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అతీంద్రియ స్వరూపుడునైనటువంటి నేను ఈ జగత్తును అంతటినీ కూడా వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త భూతములు కూడా నా యందు ఉన్నవి, కానీ నేను వాటి యందు లేను అన్నారు పరమాత్మ. ఇక్కడ మరి ఏమి చెప్తున్నారు అంటే అద్వైతము యొక్క తత్వాన్ని వివరణ చేస్తూ అతీంద్రియ స్వరూపుణ్ణైనటువంటి నేను అంటే ఇంద్రియములకు పట్టుబడినటువంటి వాడు భగవంతుడు, ఇంద్రియాల ద్వారా దర్శింపలేనటువంటి వాడు, దర్శించడానికి వీలు కానటువంటి వాడు. ఈ దేహేంద్రియముల ద్వారా మనం ఎంతటికీ కూడా ఎన్నడూ కూడా పరమాత్మని అనుభవించలేం, పరమాత్మ యొక్క స్థితిని అనుభవించలేం. ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్థితికి ఈవల ఉన్నవి. ఇవన్నీ మాయాతత్వములే, జడ పదార్థములే. ఈ ఇంద్రియాలు, దేహము, అదేవిధంగా ఇంద్రియ సహితమైన మనస్సు కూడా, అది కూడా ఇంద్రియమే, అది కూడా ఒక్కొక్క ఇంద్రియమే. కనుక వేటికి కూడా భగవత్తత్వం అనేది దర్శించడానికి వీలు కాదు. అటువంటి అతీంద్రియ స్వరూపుణ్ణైనటువంటి నేను ఎలా ఉన్నానో చెప్తున్నాడు భగవంతుడు. ఎలా ఉన్నాడో ఆయన తెలియజేస్తూ ఈ జగత్తు అంతటినీ కూడా వ్యాపకమై ఉన్నాను, వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటే లేదు. ఇంద్రియాల ద్వారా మాత్రము తెలియబడను, కానీ నేను లేని చోటు లేదు. సర్వము నిండి ఉన్నాను, సర్వదా సర్వము కూడా నిండియే ఉన్నాను. కానీ మరి సర్వము నిండిపోయినటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలైతే మాత్రం
పనికిరావు, ఉపయోగించవు అని గుర్తించాలి. మరి ఈ ఇంద్రియాల ద్వారా సర్వము ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం కనుక తెలుసుకోలేం. మరి ఏం చెయ్యాలో, సర్వము ఉన్నటువంటి పరమాత్మని మనం ఎలా దర్శించాలో దాన్ని తెలుసుకుని అలా దర్శించే ప్రయత్నం చేయాలి. ఈ ఇంద్రియాలు కాని దాన్ని దేని ద్వారా మనం తెలుసుకోవాలో దాన్ని మనము తెరిపించుకోవాలి. అదే జ్ఞాననేత్రం అని చెప్తారు. అయితే ఈ సమస్త భూతములు కూడా నా యందు ఉన్నవి, కానీ నేను వాటి యందు లేను అన్నారు. ఇది పరస్పర విరుద్ధము. ఈ సమస్త భూతములు కూడా నా యందున్నవి, కానీ నేను వాటి యందు లేను అన్నారు. మరి దీని అంతర్భావాన్ని మనము విశదీకరించుకున్నట్లయితే ఈ సమస్త భూతములు ఎక్కడున్నాయండి అంటే పరమాత్మలోనే ఉన్నవి. ఎలా ఉన్నాయంటే సర్వము నిండిపోయినటువంటి భగవంతుల్లోనే ఇవి ఎలా ఉన్నాయండి అంటే మాయా మాత్రంగా ఉన్నాయి, భ్రాంతి మాత్రంగా ఉన్నాయి, సత్యమాత్రంగా లేవండి, యథార్థము కాదండి. కేవలము భ్రాంతిమయంగానే ఇవి అన్నీ కూడా అందులోనే ఉద్భవించి మళ్ళీ అందులోనే ఇమిడిపోతూ ఉన్నాయి అంతే. అంటే ఒక స్వప్నము వచ్చిన వాడికి ఆ స్వప్నము వచ్చిన వాడిలో ఎలా అయితే స్వప్నము అనేది ఒక భ్రాంతి జనితమో అలాగే పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జగత్తు కూడా ఒక భ్రాంతి జనితమే, మాయాజనితమే. మరి స్వప్నం అనేది యథార్థమండి అంటే యథార్థము కానే కాదు, సత్యము కానే కాదు. అవన్నీ స్వప్నం వచ్చిన వాడిలో ఉంటాయి, కానీ స్వప్నమునందు కూడా వాడు ఉన్నట్టుగా వాడు రూపము లీలగా ఉంటుంది, కానీ వాడు ఉండడు. స్వప్నం అనేది భ్రమే, మాయే. కనుక స్వప్నం వచ్చిన వాడిలో స్వప్నం ఉంది, కానీ స్వప్నములో నేను ఉండను, స్వప్నములో లేను. నాకు స్వప్నం వచ్చిందంటే నా కలలో, నా కలలో అంటే వాడి యొక్క స్వప్నములో వాడు చూసిన విషయమంతా కూడా మేలుకున్న తర్వాత అసత్యమైపోతుంది. అలాగే పరమాత్మలో కూడా అంతా కూడా భ్రాంతి జనితముగా ఈ జగత్తు యావత్తు కూడా సర్వభూత కోట్లు కూడా అందే ఉద్భవించి మాయాజనితముగా మళ్ళీ అందే కూడా లయమైపోతున్నాయి. కనుక అజ్ఞానముతో ఉన్నంత వరకు కూడా ఈ యావత్తు జగత్తు కూడా సత్యంగా మనకి భాషిస్తూ ఉంటుంది, కానీ జ్ఞాన దృష్టి కలిగిన వాడికి ఇదంతా అసత్యంగా అర్థమైపోతూ ఉంటుంది. జ్ఞాన దృష్టి అంటే ఏమిటి? జ్ఞాన దృష్టి అంటేనే తానుగా ఉండడమే. తానెవరో తాను తెలుసుకుని తన ఆత్మస్థానంలో తానైనటువంటి బ్రహ్మముగా తానుగా ఉండిపోయి ఎట్టి సంకల్పములు లేనటువంటి స్థితిలో, ఇంకా సంకల్పించడానికి కూడా ఏమీ లేదు, ఉన్నది తానొక్కడి, ఇంకా సంకల్పం దేని గురించి చేయాలి అంటే లేదే లేదు. కనుక ఆ నిస్సంకల్ప స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ జగత్తు మిథ్యే. జ్ఞానికి అందుకే జగత్తు లేదు అని చెప్పడానికి కారణము. అప్పుడు అటువంటి అనుభూతి యథార్థముగా కలిగిన వాడికి అర్థమవుద్ది, ఈ భూతకోట్లు యావత్తు కూడా నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను అని పరమాత్మ చెప్పినటువంటి ఈ మాటకి అర్థం మనకి అప్పుడు అనుభూతికి వస్తుంది. ఇదే అర్థాన్ని భగవానుడు మరికొంత మనకి తెలియచేస్తూ నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. మరియు ఆ భూతములు కూడా నా యందు లేవు. నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపము. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించినదియు పెంచినదియు అయున్నను వాటితో సంబంధించుకుని లేదు అన్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఇంకా విశదంగా చెప్పాలంటే ఆ భూతములు కూడా నా యందు లేవన్నారు. ఇంతకుముందు ఏమన్నారు? ఇంతకుముందు శ్లోకములో అన్ని భూతకోట్లు నా యందున్నవి, కానీ నేను వాని యందు లేనన్నారు. ఇంకా లోతుగా వెళ్ళి చెప్తే ఆ భూతములు కూడా నా యందు లేవు అన్నారు ఇక్కడ. మరి ఏమిటండి? ఇంతకుముందు శ్లోకములోనేమో సర్వభూతకోట్లు నా యందున్నవని చెప్పి, ఇప్పుడేమో ఇంకా చెప్పవలసి వస్తే ఆ భూతకోట్లు కూడా నా యందు లేవు అని చెప్పేశారు. మరి దీని అంతరార్థం ఏమై ఉంటుందంటే ఏదో ఉండనే ఉంటుంది. మరి ఏమై ఉన్నది? నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపము, ఈ యోగమాయను తిలకించు. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించినది పెంచినది అయి ఉన్నప్పటికీ వాటితో సంబంధించుకుని మాత్రం లేదన్నారు. దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనేది గమనించుకున్నట్లయితే, ఒక రజ్జు సర్ప భ్రాంతి మనకు ఉదాహరణగా చెప్తారు. అంటే ఏమిటి? ఒక పాము, ఒక తాడు. తాడు అనేది సత్యం, అక్కడ
ఒక తాడు అక్కడ పడి ఉంది. ఒక చీకటి సమయంలో ఆ పడి ఉన్నటువంటి తాడుని చూసినటువంటి ఒక ఆయన దాన్ని పొరపాటుగా పాము అని భ్రమించాడు. ఆయన ఎంత భ్రమించాడంటే అది పామే. కనుక ఆ పాము ఎంతగా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అన్ని లక్షణాలని కూడా ఆయన ఎందులో చూశాడు? ఆ తాడులోనే చూశాడు. పైపెచ్చి అది బుసకొట్టినట్టుగా కూడా విన్నాడు ఆయన. నిజానికి తాడు బుసకొడుతుందా? కానీ బుసకొట్టదు. కానీ అతని యొక్క భ్రాంతి ఆయనకు అలా అనిపించింది. మనసు యొక్క భ్రాంతి అంత గొప్పదండి. లేని దాన్ని కూడా ఉన్నట్లుగా సృష్టించగలుగుతుంది. అది మనసు ఎంత ఎక్కువగా నమ్ముతుందో అంత ఎక్కువగా మనల్ని అది సత్యమని నమ్మిస్తుంది. కనుక అలా నిస్త్రాణంగా పడి ఉన్నటువంటి తాడు శబ్దం చేస్తున్నట్టుగా కూడా వినేశాడు ఈయన. ఎలా వినేశాడు అంటే భ్రాంతి వల్ల విన్నాడు. కనుక ఆ శబ్దాన్ని విన్నాడు, అది బుసగొడుతుందన్నాడు. అప్పుడు దాన్ని ఏదో రకంగా వధించాలి. కనుక ఆయన ఏం చేస్తాడు? అక్కడ పాముని వధించడానికి సహకారంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని దాన్ని చంపడానికి తగిన ఆయుధాలు కూడా సేకరణ చేసి అక్కడికి అందరూ చేరుకున్నారు. కానీ పాము అలానే పడి ఉంది. ఇంత శబ్దము చేస్తున్న అందరూ ఆ చుట్టూ చేరిన పాముగారు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదండి, అక్కడే పడి ఉంది. అప్పుడు అందులో ఒక వృద్ధుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమి అంటే, ఇది పామే అయితే పాము అయి ఉంటే మనందరం ఇలా చుట్టూ చేరితే అది ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. కానీ అలానే పడి ఉందంటే అసలు ఏమై ఉన్నదా ఈ సత్యం అని ధైర్యం చేసి ఒక లాంతర తీసుకుని, ఒక దీపం తీసుకుని దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడు తెలిసింది అది అసలు పామే కాదు, తాడు అని. ఆయన చేత్తో పట్టుకుని ఇలా పైకి తీసి ఇది తాడు, పాము కాదు అనడంతో అప్పటి వరకు అందరిలో ఉన్న భయాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఆ చూసి చెప్పినటువంటి ఆయన సిగ్గుపడి ఇది అసలు పాము కాదా, తాడా, నేను సరిగ్గా చూడలేకపోయానా, ఇది తాడా అనుకున్నాడు. ఇప్పుడు ఇది ఒక కథాంశమే, కానీ మనం గుర్తించుకోవాలి ఏమిటి అంటే అక్కడ ఉన్నది ఎప్పుడూ తాడే. అతను చూడకముందు అక్కడ తాడే ఉంది, చూసిన తర్వాత మాత్రం అతను భ్రాంతి పడి పాము అనుకున్నాడు. పాము అనుకుని ఎప్పటి వరకు అనుకున్నాడు? మళ్ళీ ఆ తాడుగా దాన్ని ఎవరో తెలుసుకుని దీపకాంతిలో చూసి దాన్ని పట్టి పైకి లేపే వరకు కూడా అందరి దృష్టిలో అది పామే. కానీ అందరి దృష్టిలో పాము అయిపోయింది కదా అని చెప్పి అది నిజంగా పాము అయిపోయిందా? కాలేదు. అందరూ పాము అనుకున్నప్పుడు కూడా అది తాడుగానే ఉందండి అక్కడ. కానీ అందరూ యొక్క భ్రాంతి వల్ల అది పాము అనుకున్నారంతే. అందరూ అనుకున్నంత మాత్రాన అది పాము అయిపోతుందా అంటే అవ్వదు, అప్పుడు తాడే. మరి అందరూ మళ్ళీ తెలుసుకుని, నిజం తెలుసుకుని, విచక్షణతోటి దాన్ని తెలుసుకుని మళ్ళీ దాన్ని పట్టి లేపి చూసి ఇది తాడే అని తెలుసుకున్నారు. అప్పుడు మళ్ళీ పాము పోయి తాడొచ్చిందా? ఎప్పుడూ కాలేదు. ఎప్పుడూ తాడుగానే ఉంది. ముందు తాడే, మధ్యలో మీరు దాని పాము అనుకున్నప్పుడు తాడే, నిజం తెలుసుకున్న తర్వాత కూడా అది తాడుగానే ఉంది. త్రికాలముల యందు ఉన్నదేదో అదే సత్యం, తాడే సత్యం అక్కడ. అంటే మధ్యలో వచ్చిన పాము ఏమైపోయింది? అసలు పాము వచ్చిందా? అసలు పాము ఉందా అక్కడ? నిజమా అంటే అసలు పామే లేదు. కానీ పాము ఉన్నదనుకుని నువ్వు పడినటువంటి భయము, భ్రాంతి, నువ్వు దాన్ని చంపడానికి చేసినటువంటి ప్రయత్నము, నువ్వు పొందిన ఖేదము అన్నీ సత్యం. అవన్నీ లేదనలేం, అవన్నీ నిజమే. నిజంగానే భయపడ్డావు, నిజంగానే దాన్ని చంపడానికి ప్రయత్నం చేసావు, అన్ని రకాల ప్రయత్నాలు అక్కడ సత్యమే. కానీ మరి ఏమీ అసత్యము అంటే పామే అసత్యం, అసలు పామే లేదు. మరి ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేసావండి, దేనికోసం చేసావండి అంటే లేని పాముని కొట్టడానికి చేసాం. ఇంతకీ ఉన్న పాముని కొట్టడానికా అంటే కాదండి, లేని పాముని కొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. మనకి ఎంత అపహాస్యంగా ఉంటుంది. అప్పుడు మనకి యథార్థం తెలిసిన తర్వాత లేని పాముని కొట్టడానిక మనం ఇన్ని రకాల ప్రయత్నాలు చేశాము, ఇంత భయపడ్డాము. లేని పామును చూసా, ఉన్న పాముని చూసి కాదు కదా, లేని దాన్ని చూసి ఇంత భయపడ్డామా అని మనమే నవ్వుకుంటాం, మనమే ఎగతాళి చేసుకుంటాం. కానీ మరి ఈ కథలో ఉన్న దాని గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నామే, మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనము అలానే ఉన్నాం, మనము అదే న్యాయంలో ఉన్నాం.
ఎలా అంటే వాస్తవానికి ఈ జగత్తు యావత్తు కూడా బ్రహ్మమయమే, నేను తప్ప అన్యంబు లేదు, అంతా కూడా పరమాత్మ యొక్క తత్వం తప్ప, పరమాత్మ శక్తి పరమాత్మయే నిండిపోయి ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అసలు అని చెప్తున్నారు. ఇది అనుభవజ్ఞుల యొక్క వాక్యం, ఇది అనుభవిస్తున్నారు. అనుభవించువారు ఆనాడు ఈనాడు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. పరమ సత్యము ఈ వాక్యము. కానీ ఆ సత్యమైనటువంటి ఆ స్థానములో మరి మనందరికీ కూడా ఏం కనిపిస్తుంది? ఈ మాయామయమైన జగత్తు కనిపిస్తుంది. ఇందులో ఉండే విషయాలు కనిపిస్తున్నాయి, ఇందులో ఉండే భేదాలు కనిపిస్తున్నాయి, రకరకాల తత్వాలను చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. వీటిల్లోనే తర్జన పడుతున్నాం. కానీ ఇన్ని చేసి మళ్ళీ ఏమనుకుంటున్నాం? వీటన్నింటి నుంచి కూడా బయటపడి మళ్ళీ ఇవన్నిటినీ కూడా విడిచిపెట్టి మనము భగవంతుణ్ణి పొందాలి. దానికి ఎవరో ఒకరి ద్వారా మనము సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరో ఒకరి ద్వారా వెళ్ళి మనము వారిని గురువుగా ఆశ్రయించి మనము ఆ జ్ఞానాన్ని పొందాలి, శాస్త్రాలు చదవాలి, గ్రంథాలు చదవాలి అని మనం ఎన్నో పాటలు పడి మళ్ళీ ఇన్ని చేసి ఎంతో సాధన చేసి యోగం చేసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ ఇలాగ మళ్ళీ ఏం తెలుసుకుంటున్నాం? మళ్ళీ అదే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ఏమి సత్యాన్ని తెలుసుకుంటున్నాం? బ్రహ్మము నేనయ్యున్నాను, సర్వము నేనయ్యున్నాను అనే సత్యాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటున్నాం. అయితే మధ్యలో మనము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎట్టివి అంటే అక్కడ లేని పామును కొట్టడానికి చేసిన ప్రయత్నాలు వంటివి ఇవన్నీ కూడా. కానీ ప్రయత్నం అనేది అక్కడ నిజంగానే చేశారు. కానీ ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు. ఎందుకు చేశారంటే ఉన్న పామునే భ్రాంతి, అక్కడ పాము ఉన్నదనే భ్రాంతి ఉంది కనుక ఆ ప్రయత్నాలు కూడా అంత గట్టిగానే చేశారు. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమి భ్రాంతి అంటే ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తు సత్యము, ఈ జగత్తులో జరుగుతున్న అన్నీ సత్యము అనేటువంటి పరమ నమ్మకం ఉంది మనకి అందరికీ. జీవుడుగా ఉన్నంత వరకు ఈ నమ్మకం ఉండనే ఉంటుంది. కనుక ఈ నమ్మకంతో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఇందులోంచి బయటపడడానికి ఏమా మార్గాలు అని చెప్పి అన్వేషణ చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. ఏదో కింద మీద ఇందులోనే పడి చివరికి ఎప్పటికో మనకి సత్యం అర్థమైంది. కానీ మధ్యలో వచ్చింది అంతా నిజమేనా? ఇంతకీ ప్రయత్నాలన్నీ ఎందుకంటే ఆ లేని పామును కొట్టడానికి వాడేంత ప్రయత్నం చేశాడు, అలాగే లేని జగత్తుని లేకుండా చూడడానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అంతే తప్ప ఉన్న తాడుని పొందటానికండి అంటే ఆ తాడు ఎప్పుడూ ఉంది, నువ్వు తెలుసుకున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. అలాగే ఉన్న సత్యమైనటువంటి బ్రహ్మమును పొందటానికైతే ఏ ప్రయత్నం అవసరం లేదనే చెప్పాలి. అది ఎప్పుడూ అదే అది స్వతసిద్ధము, స్వయం సిద్ధం. అది దానికోసము అసలు ఎవ్వరూ కించిత్తు కూడా ప్రయత్నించవలసిన అవసరమే లేదట. అసలు ఏమీ అదిగా నువ్వు ఉండిపోతే అసలు ప్రయత్నమే లేదు, ప్రయత్నించవలసిన ఔగత్యమే లేదు. ప్రయత్నము చేయవాడంటూ ఇంకొకడు ఉండడు అక్కడ, అదే నువ్వై ఉంటావు కనుక. మరి ఎంత ప్రయత్నము దేనికోసము అంటే మధ్యలో వచ్చిన భ్రాంతిని తొలగొట్టుకోవడానికి, మధ్యలో వచ్చిన పాముని చంపడానికి ప్రయత్నం, మధ్యలో వచ్చినటువంటి జగత్తుని లేకుండా చేసుకోవడం కోసమే ఇన్ని ప్రయత్నాలు అనేది గమనించాలి. ఈ విధానములో మనం కనుక గుర్తిస్తే ఇక్కడ భగవానుడు చెప్పింది ఏమిటంటే ఆ భూతములు కూడా నా యందు లేవు అనేసారు ఆయన. అంటే ఆ తాడులో పాము ఎప్పుడైనా ఉందండి అసలు? ఆ తాడుకి మాటలు వస్తే నా యందు పాము ఎప్పుడూ లేదు అసలు. మీరు అనుకున్నారేమో, అంతేకాని నా యందు పాము ఎప్పుడైనా ఉందా? లేదు. అలాగే భగవంతుల్లో జగత్తు లేదు. కానీ భ్రాంతి పడినటువంటి జీవత్వంతో ఉండే జీవుడికి మాత్రమే అక్కడ జగత్తు వచ్చింది. అలాగే భ్రమపడిన వాడికి పాము వచ్చింది తప్ప తాడులోకి పాము ఎప్పుడు రానే లేదు. కనుక నాయందు భూతములు లేవని చెప్పడానికి కారణము అదై ఉన్నది. నాయందు ఈ భూతములేవి కూడా లేవు. కనుక ఈ సమస్త భూతములు కూడా నాయందున్నవని ముందు చెప్పారు. మరి దానికి అర్థం ఏమిటి అంటే అవన్నీ కూడా నాయందే ఆరోపింపబడినవి. అంటే ఆ తాడులోంచే పాము అనేది భ్రమని మనకి కల్పించింది. అలాగే భగవంతుని ఏందే, పరమాత్మ ఏంది, జగత్తు ఉన్నట్టుగా భాషింపజేస్తుంది మనకి. అంతే తప్ప ఈ యథార్థానికి జగత్తు మిథ్య, జగత్తు లేదు, పాము లేదు, జగత్తు లేదు. భ్రమ పడిన వాడికి పాము ఉంది,
భ్రమ పడిన వాడికి జగత్తు ఉంది. భ్రమ తొలగితే పాము లేదక్కడ, తాడే ఉంది. అలాగే ఇక్కడ కూడా భ్రాంతి తొలగిపోతే జగత్తు లేదు, బ్రహ్మమే సత్యము. అంటే భ్రమలో ఉన్నంతవరకే జగత్తు ఉంది, అలాగే భ్రమలో ఉన్నంతవరకే పాము ఉంది. అందువల్ల సత్యమైనటువంటి బ్రహ్మము తన యందు ఏ ఒక్క మాయ లేదు, తన యందు ఈ భూతములు కూడా లేవు అని చెప్పడానికి కారణం అది. ఉందని భ్రమపడుతున్నావు తప్ప నిజానికి లేదు అనే పరమసత్యం ఇది. నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపుము. కనుక ఇదంతా కూడా యోగమాయా ప్రభావం. ఇదంతా కూడా ఆ యోగ ప్రభావం చేత ఈశ్వరీయ సంఘటనతో అన్నీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించినది పెంచినది అయినప్పటికి కూడా వాటితో సంబంధించుకుని లేదు. అంటే తాడుకి ఏ సంబంధము లేదండి. మధ్యలో వచ్చిన పాము, అది కొట్టిన బుసలు, దాన్ని చంపడానికి ఇంతమంది చేసినటువంటి ప్రయాసలు, ఎన్నో రకాల ప్రయత్నాలతో ఆ తాడుకి ఏమైనా సంబంధం ఉందండి? ఏమీ లేదు. కేవలం అంతా భ్రమపడ్డారు, దానికి ఇన్ని రకాల అగచాట్లు పడ్డారు. అలాగే ఈ జగత్తు అనేది భ్రమ అందు ఉద్భవించి, అందులోనే పుట్టి, అందులోనే పెరిగి, అందులో లయించి, అందులోనే అనేక రకాల తర్జన భర్జనలు ఎన్ని పడినప్పటికి కూడా అసలైన మూలానికి మాత్రం దాంతో ఏమాత్రము సంబంధము లేనే లేదు. కనుక బ్రహ్మము అయినటువంటి నేను దేనితోటి కూడా ఏ విధమైన సక్తత లేనివాణ్ణయే. సర్వము నిండి ఉండి కూడా సర్వము నాయందు ఉద్భవించి పుట్టి పెరిగి లయమైపోతున్నప్పుడు కూడా నేను వేటికి సంబంధించుకుని లేను అని పరమాత్మ చెప్పడంలో అంతరార్థాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇది అద్వైతము అంటే రెండు లేనిది, ఉన్న ఒకే ఒక సత్యముగా అనుభవించటము, ఉన్న ఒకే ఒక పరబ్రహ్మముగా మనము ఒకే ఒక పరబ్రహ్మ యొక్క అనుభవముగానే తెలుసుకోవడం ఏదైతే ఉందో అదే అద్వైతము. మనకి ఈ రెండు శ్లోకాల ద్వారా భగవానుడు పూర్ణమైనటువంటి అద్వైతాన్ని మనకి స్పష్టంగా అర్థం చేయటం కోసమే ఈ విధంగా చెప్పడం జరిగింది. సుస్పష్టంగా ఉన్నది ఏమో అదే పరమసత్యము. ఇక మిగతా అంతా కూడా అందులోంచి వచ్చిన భ్రమ మాత్రమే. అందులోనే పుడుతున్నా, అందులోనే పెరుగుతున్నా, అందులోనే ఉన్నామనుకుంటున్నాం, అందులోనే దేవుడిని వెతుక్కుంటున్నాం, అందులోనే దేవుడి కోసం అన్వేషణ చేస్తున్నాం, వారిని వీరిని అర్థిస్తున్నాం, చివరికి మళ్ళీ మోక్షాన్ని పొందేమనుకుంటున్నాం. కానీ నువ్వెప్పుడూ మోక్షభాగుడివి, నువ్వెప్పుడూ ముక్తి స్థానమే నీ స్థానం. కానీ దాన్ని వదిలి పరంగా మనం ఎప్పుడైతే దాన్ని వదిలి పరస్థానమునకు ఎప్పుడైతే దిగిపోయామో అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయనే భ్రమలోకి వచ్చి మళ్ళీ ఆ స్థానాన్ని ముక్తిని పొందేమనుకుంటున్నాం. కనుక ఎప్పుడు వాస్తవమే సత్యమే. దీన్ని ఎవరైతే స్థితం చేసుకుంటారో వారే స్థితప్రజ్ఞులు. ఆ స్థితంలోనే తాము ఉండిపోతుంటారు. కనుక అదే ఏకత్వం, అదే సత్యము, అదే అద్వైతం అని చెప్పి పరమాత్మ మనకి ఇక్కడ బోధించడం జరిగింది. మరి మిగతాది దీన్ని ఏ విధంగా సాదృశ్యంగా భగవాన్ ఇస్తారో మనం వచ్చే తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.